ఒకరోజు ఈ జైలుకి ఒక వింత ఖైదీని తీసుకొస్తారు. ఆ ఖైదీ చాలా పెద్దవాడు. అలానే ఆ వ్యక్తి చాలా వెయిట్ ఉంటాడు. సో అతన్ని తీసుకొచ్చిన ట్రక్కు బాడీ కూడా వంగిపోతుంది. ఇతను ఒక మహా విశాలమైన మనిషి. అక్కడున్న జైలర్ కూడా అతని ముందు చిన్నవాడిలా కనిపిస్తాడు. ఇంకా అతనితోటి వచ్చిన ఆఫీసర్ కుమారుడు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. జైలు హెడ్ గార్డు పాల్ అతనిపై అరిచి అక్కడున్న వాళ్ళందరికీ చెప్తాడు, ఈ ఖైదీకి కోపం తెప్పించకండని. కానీ ఆశ్చర్యంగా ఖైదీ భయంతోటి వణికిపోతుంటాడు. ఇతను పాల్ని అడుగుతాడు, రాత్రిపూట లైట్లు ఆపేస్తారా? నాకు చీకటంటే చాలా భయం అని చెబుతూ తన పెద్ద చేతిని పాల్కి అందిస్తాడు. కానీ ఈ వ్యక్తికి ఇదంతా చాలా వింతగా అనిపించింది. తర్వాత రోజు పాల్కి ఆసక్తి కలిగి ఆ ఖైదీ జాన్ కేసు ఫైల్ ని చూస్తాడు. అందులో రాసి ఉంటుంది, ఇతను ఇద్దరు చిన్నపిల్లల్ని చంపిన కేసులో ఉరిశిక్ష పొందాడని. నిజమేమిటంటే ఒక రైతు కుమార్తెలు ఇద్దరు తప్పిపోయి ఉంటారు. ఆ తర్వాత జాన్ వాళ్ళ మృతదేహాలను తన ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ కనిపిస్తాడు. కానీ ఆ కాలంలో అతను నల్ల జాతి వాడు కాబట్టి ఎలాంటి విచారణ లేకుండా అతను నేరస్తుడిగా నిర్ణయించి వెంటనే ఉరిశిక్ష విధిస్తారు. ఇది చదివిన పాల్కి చాలా సందేహం వచ్చింది. కానీ అతను ఒక గాడ్ మాత్రమే. తను చేయగలిగేది ఏమీ కానీ లేదు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ జైలుకి మరో ప్రమాదకరమైన ఖైదీని తీసుకొస్తారు. అతని ముఖం పిచ్చివేర్లా కనిపిస్తుంది. గార్డులు అతన్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ జాన్ మాత్రం పాల్కు చెప్తాడు, వాడిని అంత తేలిగ్గా తీసుకోకుండా సీరియస్ గా తీసుకోండి అని. కానీ ఎవరు వినలేదు. సడన్ గా పిచ్చివాడు బీభత్సంగా ప్రవర్తించి ఒక గార్డ్ ని చంపేస్తాడు. ఈ వ్యక్తి కూడా దెబ్బలు తగులుతాయి. అదృష్టం బాగుండి ఒక గార్డ్ సమయానికి వచ్చి అతని అదుపులోకి తీసుకుంటాడు. లేకపోతే చాలా మంది గాయపడేవారు. ఇంకా సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత పాలని ఈ వ్యక్తి మూత్ర సంబంధం వ్యాధి చాలా తీవ్రమై భరించలేని నొప్పి వస్తూ ఉంటుంది. ఇలా ఈ వ్యక్తి నేలపై పడిపోతాడు. చాలా రోజులుగా ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతుంటాడు. ప్రతిసారి వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు తనకొచ్చే నొప్పి వల్ల భయంకరంగా అరుస్తూ ఉంటాడు. ఇంకా అదే సమయానికి జాన్ అతను పిలుస్తాడు. నిన్ను కలవాలని తనతోటి చెప్తాడు. తీవ్రమైన నొప్పితో ఉన్న పాల్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా తన దగ్గరికి రాగానే జాన్ అతన్ని పట్టుకుంటాడు. ఈ వ్యక్తికి చాలా భయమేసింది, అతను దాడి చేస్తాడేమోని. కానీ జాన్ తన చేతిని పాల్కి నొప్పిని చోట పెడతాడు. అప్పుడే సడన్ గా గది లైట్లు మెరుస్తాయి. ఆ రూమ్ అంతా ప్రకాశంతో నిండిపోతుంది. ఈ వ్యక్తి శరీరంలో ఒక షాకులా అనిపించి నేలపై పడిపోతాడు. కానీ వెంటనే అతను గమనించాడు, తన నొప్పంతా మాయమైపోవడము, ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా మాయమైపోయింది. పాల్కి నమ్మకం రాలేదు, ఒక మనిషి తాగితే నయమవుతుందని. కొంతసేపు చీకట్లో కూర్చొని జాన్ని చూస్తూ ఇలా అడుగుతాడు, నువ్వు నన్ను ఏం చేశావు? అప్పుడు జాన్ ప్రశాంతంగా చెప్తాడు, నేను చెడ్డవాడిని కాదు సార్, నేను సహాయం చేసే వ్యక్తిని. ఇది విన్న పాల్కి క్లియర్ గా అర్థమవుతుంది, ఈ మంచి మనిషిని తప్పుగా శిక్షించారు. ఇప్పుడు ఇతను తన మనసులో నిర్ణయించుకుంటాడు, జాన్ని జైలు నుండి తప్పకుండా బయటికి తీసుకెళ్లాలని.